వాస్తవ్యులు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. స్వతహాగా గిటారిస్ట్ అయిన కోల్ ఇండియా కల్చరల్ మీట్లు ఎన్నో నేషనల్ అవార్డ్స్ తీసుకున్న కళాకారులు 41 సంవత్సరాల సర్వీస్ చేసి హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యి తన పూర్తి సమయాన్ని గిటార్పై మరియు కీబోర్డ్పై మార్గదర్శకంగా సంగీత స్వరాలను మీటుతూ ఇతర కళాకారులకు మార్గాన్ని చూపుతున్నారు శ్రీ సంగాల సుధాకర్ గారు. అంతేకాదు, గాస్పల్ సింగర్గా ఇల్లందు హెబ్రోన్ ప్రేయర్ హాల్లో తన గాన మాధుర్యాన్ని పంచుతున్నారు శ్రీ సుధాకర్ సంగాల గారు. ప్రవీణ్ గారిని మరియు వారి సతీమణి స్వరూపరాణి గారిని కూడా వేదిక మీద సుధాకర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఒక 25 సంవత్సరాల క్రితం ఒక పాట రికార్డ్ చేద్దామని నేను డాన్, అలాగే మరి రిథమ్ ప్యాడ్స్ విన్నన్న, అలాగే శౌరి బాలశౌరి గారు అందరం కలిసి శౌర్యాన్ని ఇంట్లోనే ఆ రికార్డింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. అయితే అప్పుడు కరెక్ట్ సౌండ్ ప్రూఫ్ గది లేదు, సింగర్ నేను ఏం చేయాలా? అయితే ప్రవీణ్ గారికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. అక్కడ బాత్రూంలో నిలబడి పాడు, బయట ఒక బాత్రూమ్ ఉండే, ఆ బాత్రూమ్ దగ్గర దాని ముందు డోర్ వేసుకొని పాడు, ఇక్కడ మేము వాయిస్తూ ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆ రోజులో ఉన్నటువంటి ఆ మధుర స్మృతి అనేది నేను చెప్పకపోతే ఈ 30 సంవత్సరాల వారి యొక్క ఈ యొక్క చైత్ర యాత్రలో అది నిరర్ధకం అనిపిస్తుంది. ఆ పాట ఒక్కసారి నేను వితౌట్ మ్యూజిక్ నేను పాట వినిపిస్తాను. క్రీస్తు అర్పింతు నా హృదయం, నిర్మల హృదయ నీతి రాజా, నిర్మల హృదయ నీతి రాజా, నవజీవన మాధురి శ్రీ యేసు, నవజీవన మాధురి శ్రీ యేసు రాజా, భజింతు నీ నామం క్రీస్తు అర్పింతు నా హృదయం. ఆదియు నీవే అంతము నీవే, ఆదియు నీవే అంతము నీవే, అఖిల జగముల శాంతి నీవే, అఖిల జగముల శాంతి
అరుదించి నాకు రక్షణనిచ్చిన భజింతు నీ నామం క్రీస్తు అర్పింతు నా హృదయం భజింతు నీ నామం క్రీస్తు అర్పింతు నా హృదయం సత్యస్వరూపివి సర్వాధిపతివి సత్యస్వరూపివి సర్వాధిపతివి సకలము నడిపే కర్తవు నీవు సకలము నడిపే కర్తవు నీవు సతతము శుద్ధుడా స్తోత్రమునందే సతతము శుద్ధుడా స్తోత్రమునందే సజీవుడవు నీవు సర్వేశ సజీవుడవు నీవు సర్వేశ్వరుడ భజింతు నీ నామం క్రీస్తు అర్పింతు నా హృదయం. ఈ చక్కటి పాటలు అక్కడ బాత్రూంలో ఉండి నేను పాడుతూ ఉంటే అప్పుడు మరి ప్రవీణ్ కుమార్ గారి దగ్గర 4 ట్రాక్ రికార్డర్ ఒకటి ఉండేది, ఆ స్కూల్ రికార్డింగ్. దాంట్లో రికార్డింగ్ చేస్తూ ఉంటే నిజంగా మన రోజులు ఎప్పుడు బాగుపడతాయి అనుకున్నాను. కానీ ఈ రకంగా 30 సంవత్సరాల జైత్ర యాత్రలో వారు కొనసాగడం అనేది నిజంగా ఆ దేవదేవునికి మహిమగా నేను కొనియాడుతూ వారిని నిజంగా ఇంతమంది మరి పెద్ద పెద్ద కళాకారులందరితో పిలిచి ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ.